జ్ఞాన దర్శనం చేసుకున్న అతను ఆ మోహంలో మళ్ళీ వెళ్ళడనమాట. సో అంటే అతని దృష్టి మామూలు దృష్టి కాదనమాట. మన దృష్టి ఏంటి? స్త్రీ, పురుషుడు, చిన్న పిల్లవాడు, ముసలాయన ఇలానే ఉంటుంది మన దృష్టితో. కానీ జ్ఞానం అనే కళ్ళజొల్లు పెట్టుకొని చూసిన దృష్టితో ఏం కనబడుతుంది? ఆత్మ కనబడుతుంది. అతని దృష్టి పూర్తిగా పరిశుద్ధమైపోతుంది అనమాట. మన దృష్టిలో ఏముంటుంది? కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది. ఏదన్నా కనబడింది అంటే దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలని ఉంటుంది. అది అపరిశుద్ధమైనటువంటి దృష్టి. కానీ జ్ఞాన దర్శనం పొందిన వాళ్ళకి వాళ్ళ దృష్టి మొత్తము పరిశుద్ధమైపోతుంది అనమాట. సో భగవద్గీత ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తుంది. సో ఈ జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటి? ఇలా జ్ఞానులు అవుతారు ఎవరైతే, అతను అంతకుముందు ఎంతన్నా పాపాత్ముడు కానీ ఏం పర్వాలేదు, అయినప్పటికీ అటువంటి వాడు కూడా ఒకవేళ ఈ జ్ఞానమనే నావలో ఎక్కి కూర్చున్నాడు అంటే అతను కూడా వెంటనే ఈ యొక్క భవసాగరాన్ని దాటేస్తాడని చెప్తాడు. సో మనం పాపులమా పాపులం కాదా అనేది ఇక్కడ ప్రశ్నే లేదనమాట. జ్ఞానం అనేది చాలా చాలా గొప్ప, అటువంటి గొప్పది ఇంకేం లేదు. జ్ఞానేన సదృశం, దానికి ఈక్వల్ ఇంకేం లేదు.